ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ షూటింగ్ అయితే జరిగింది యాలెన్ అవుట్లెట్స్లో 2023 మేలో. సో ఆ షూటింగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ అనమాట. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. హాయ్ పర్పుల్ కార్. వియాకి ఆ రైట్ సైడ్లో పర్పుల్ కార్ కనిపించింది. పర్పుల్ అంటే చాలా ఇష్టమైన కలర్ వియాకి. సో పర్పుల్ కార్ అని చెప్తా ఉంది మాకు. సో ఈరోజు అయితే మనం యాలెన్ అవుట్లెట్స్కి అయితే వెళ్తున్నాం. సో మనమైతే కొన్ని వాచెస్ అయితే తీసుకోవాలి. ఒక 2-3 వాచెస్ అయితే తీసుకుందాం. సో ఆ వాచెస్ తీసుకోవడానికి అయితే యాలెన్ అవుట్లెట్స్ మనకు దగ్గరలోనే ఉంది. ఆ అవుట్లెట్కి అయితే వెళ్తున్నాం. మనమైతే మన ఇండియా ట్రిప్ ప్లాన్ అయితే చేసేసుకున్నాం. మొత్తం టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. మోస్ట్లీ ఒక 60% ఆఫ్ ద షాపింగ్ అయితే ఆల్రెడీ చేసేసినాం. మనమైతే స్టోన్ బేర్లో అయితే షాపింగ్ అయితే చేసేసినాం. కానీ ఇంకా కొంచెం షాపింగ్ అయితే పెండింగ్ ఉంది. కొన్ని వాచెస్ అయితే మనం తీసుకోవాలి. ఆ వాచెస్ తీసుకోవడానికి అయితే ఇప్పుడైతే మనము యాలెన్ అవుట్లెట్స్కి అయితే వెళ్తున్నాం. అనుకోకుండా చాలా క్విక్గా అయితే మనం మన ఇండియా ట్రిప్ని ప్లాన్ చేసినాం. అందుకే షాపింగ్కి అయితే పెద్ద విండో దొరకలేదు మనకి. సో జనరలీ ఇంతకుముందు అయితే ఒక 1 month బిఫోర్ ఆర్ 2 months బిఫోర్ అట్లా ప్లాన్ చేసి ఉండే. బట్ ఈసారి అలా కాదు, చాలా క్విక్గా ప్లాన్ చేసేసుకున్నాం. సో అండ్ మనకు షాపింగ్ కూడా పెద్ద టైం లేదు. పోయి అయితే మనకు దొరికినంత టైంలోనే మనమైతే షాపింగ్, అదేవిధంగా మనమైతే ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. ప్యాకింగ్ కూడా ఆల్రెడీ ఒక 3 bags అయితే ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాం. మిగతా 3 bags అయితే ప్యాక్ చేసుకోవాలి. వియా 2 years అబోవ్ కాబట్టి వియాకి కూడా ఫుల్ టికెట్. ఇప్పుడు తనకు కూడా 2 bags వస్తాయి అన్నమాట. ప్రైస్ అయితే గట్టిగానే పడ్డది ఫ్లైట్స్కి, బికాజ్ ఇది పీక్ సీజన్ కదా. ప్రైజెస్ అయితే గట్టిగానే ఉన్నాయి ఫ్లైట్స్కి. అయితే మనం యాలెన్ అవుట్లెట్స్ పోయి షాపింగ్ అయితే చేసేద్దాం. మీకైతే యాలెన్ అవుట్లెట్స్ అయితే చూపిస్తా. సో యాలెన్ అవుట్లెట్స్ నేను డాలస్లో ఉన్నప్పటి నుంచి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేటోని. కానీ 2023లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది యాలెన్ అవుట్లెట్స్లో. ఒక మాస్ షూటింగ్ అయితే జరిగింది. పాపం కొందరైతే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఫుల్ భయమైంది అండ్ బాధ కూడా అయింది. ఎందుకంటే యాలెన్ మాకు ఎంతో దూరంలో లేదు, జస్ట్ 15 minutes ఫార్ ఫ్రమ్ అస్. సో 15 నిమిషాలు దూరంలోనే యాలెన్ అయితే ఉంది మాకు. సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే చాలా 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 బాధ అయింది మాకు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సిడెంట్లో వన్ ఆఫ్ ద తెలుగు అమ్మాయి కూడా మృతి చెందారు. అది ఇంకా బాధ అనిపించింది. సో జనరల్గా చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఈ లొకేషన్లో ఇలా జరగడం అయితే చాలా 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 బాధాకరం. ఇప్పుడైతే యాలెన్ అవుట్లెట్స్కి అయితే వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను. మనకు కావాల్సింది జస్ట్ వాచెస్. ఇంకేమైనా కావాలమ్మా? వాచెస్ కాకుండా వాచెస్, మిగతాదంతా వాసి అయితే సింగిల్ హ్యాండెడ్గా షాపింగ్ ప్యాకింగ్ అంతా చూసేసుకుంది. మననైతే పెద్ద ఇన్వాల్వ్ చేయదు. సో మనమైతే చాలా గ్రేట్ఫుల్ దానికి. ఇప్పుడైతే వాచెస్, నాకైతే కొన్ని వాచెస్ కావాలి. ఆ వాచెస్ ఎందుకో మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. దానికైతే ఒక కొంచెం సస్పెన్స్ అనమాట. ఒక నెక్స్ట్ 3-4 వీడియోస్లో తెలుస్తుంది. ఇదే యాలెన్ అవుట్లెట్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా యాలెన్ ప్రీమియం అవుట్లెట్స్. మనకైతే ఇక్కడ డిఫరెంట్ స్టోర్స్, అన్ని రకాలైన క్లాతింగ్, వాచెస్, జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో డిఫరెంట్ స్టోర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుందిగా, వెల్కమ్ యాలెన్ ప్రీమియం అవుట్లెట్స్. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట. ఇంకో 2-3 ఎంట్రన్సెస్ ఉన్నాయి ఈ ప్రీమియం అవుట్లెట్స్కి. సో నిన్న కూడా వచ్చాం దీనికి, కాకపోతే నిన్న ఫుల్ రష్ ఉంది. ఈరోజు కొంచెం రష్ అయితే తక్కువ ఉంది. జనరల్గా వీకెండ్ టైమ్స్లో అయితే రష్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీక్ డేస్ రావడమే బెటరు. అందుకే ఎమ్మటే అయితే వచ్చేసినాం. హాయిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. పార్కింగ్ నిన్న దొరకడానికి అయితే మినిమం 15 minutes పడింది. ఈరోజు చూడండి పార్కింగ్ హార్ట్లో మొత్తం ఆల్మోస్ట్ సగం ఖాళీగానే ఉన్నాయి మనకి. సో ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో మనమైతే డైరెక్ట్గా ఫాజిల్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ యాలెన్ అవుట్లెట్స్కి 2016లో వచ్చిన, అప్రాక్సిమేట్లీ లైక్ 9 years ago. అండ్ ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్కి అయితే ఆల్మోస్ట్ యాలెన్లోనే వచ్చేది. అప్పటి నుంచి పార్కింగ్ ఇష్యూ అయితే ఉంది. బట్ ఇంకేం చేస్తాం, క్రౌడ్ పెరిగిపోయింది డాలస్లో, ఏం చేయలేం. ఇది చూడండి డిఫరెంట్ స్టోర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. నాటికా, పూమా అండ్ క్రాక్స్, ర్యాక్ రూమ్ షూస్. సో డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి మనకి. లీవైస్ అండ్ టైలర్. సో మనకైతే డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి వన్ ఆఫ్ ద ఎంట్రీ. ఇది కూడా మన యాలెన్ అవుట్లెట్స్కి.
ఫాజిల్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలుసు. సో అక్కడ పార్క్ చేసేసి పక్కనే పార్క్ చేసేసుకుందాం. అక్కడనే ఫాజిల్ స్టోర్ దొరికేసింది, రైట్ సైడ్లో ఉంది కదా, అదే ఫాజిల్. ఇప్పుడైతే పార్కింగ్ పెట్టేద్దాం మన కార్ని. పార్కింగ్ లాట్స్ ఎంత ఖాళీగా ఉన్నాయో. జనరల్గా ఆలెన్ అవుట్లెట్స్లో ఇంత ఖాళీగా ఎప్పుడు కనిపించవు వీకెండ్స్. సో ఈరోజు వీక్ డే కాబట్టి ఇంత ఖాళీగా ఉన్నాయి. సో మన వియగాడికి చూడండి స్ట్రోలర్ సెట్ చేసినాం. వియా డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది. వియా డ్రెస్ సమ్మర్ వేర్ ఇంకా స్టార్ట్ చేయాలి. వియా నీ స్పెక్స్ బాగున్నాయి. వియా నీ స్పెక్స్ బాగున్నాయి. ఇది చూడు వియా. ఓయ్ వియా లెట్స్ గో వెళ్దామా. హూ ఈస్ దిస్ లెట్స్ గో దా. ఇంక వెళ్దాం దా. మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో షాపింగ్ అయిపోయాక ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా మంచిగా ఉంటే పోయి అక్కడ తినేద్దాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి కొంచెం అరౌండ్ 8-8:30 అయింది. వియా అంతవరకు ఆగదు కాబట్టి ఏదైనా ట్రై చేద్దాం ఇక్కడనే. నిన్నైతే వాష్ స్టేషన్కి వచ్చినాం. వాష్ స్టేషన్లో కలెక్షన్ నాకేం పెద్ద గొప్పగా అనిపించలేదు, అందుకే ఈరోజు అయితే ఫాజిల్లోకి వెళ్తున్నాం. సో వాష్ స్టేషన్లో ఒక 2 దొరికినాయి. అర్మానీలో ఒకటి బాగుంది, కానీ అదే ఆల్రెడీ అలాంటి వాచ్ నేను ఆల్రెడీ ఇంట్లో ఇచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ అది వేస్తే బాగుండదు. సో అందుకే వేరేది ఏమైనా ఫాజిల్లో ట్రై చేద్దామని అయితే చూస్తున్నాం. ఇక్కడ ఇటాలియన్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది కదా, ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి ఇటాలియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ, బాగానే ఉంటుంది. సో ఇదేమో కాస్మెటిక్ షాప్. అండ్ జే క్రేవ్ దాని వెనకాల మనకైతే ఫాజిల్ అయితే కనిపిస్తుంది. ఇదా యా బాగానే ఉంది. ట్రై చేద్దామా, కావాలా? యా ముందైతే వాచెస్ తీసుకొని వచ్చి ట్రై చేద్దాం, సరేనా? ఓకే బాగుంది. సో ఇది చూడండి మనకైతే సిట్టింగ్ ఏరియా అనమాట. ఫుడ్ తీసుకొచ్చి అయితే ఇక్కడ మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. నిన్న రిలాక్స్ అయినాం. సో ఈరోజు రిలాక్స్ అవుదామంటే టైం లేదు, ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇది చూడండి మంచిగా చిల్ అవ్వచ్చు. వెదర్ మస్తుంది కాబట్టి హాయిగా ఫుడ్ తెచ్చుకొని అయితే ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. జనరల్గా వింటర్ టైంలో అయితే అందులో ఫైర్ వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట ఫైర్ ఉంది కాబట్టి అందులో అవసరం లేదు. సో మన ఫాజిల్కి అయితే వచ్చేసినాం. చూద్దాం ఎట్లుంటుంది ఇందులో కలెక్షన్స్. చూడండి మనకైతే ఇది మెన్స్ కలెక్షన్ అనమాట. డిఫరెంట్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్. నేనైతే చైన్ బ్యాండ్ కోసం చూస్తున్నా, రాదర్ దెన్ బెల్ట్. నాకు చైన్ కావాలి. సో చూద్దాం ఏదైనా మనకు నచ్చుతుంది. చూడండి ఈ గోల్డ్ కలర్ చూడండి, ఇదైతే నచ్చింది మాకు. చూద్దాం ఇంకా వేరే వెరైటీస్ ఉంటాయో. మాకైతే ఇది నచ్చింది. సో ఇవి అయితే 2 తీసుకుందాం అనుకుంటున్నాం బెల్ట్. సో ఇదా, ఇది అది సేమేనా? లేదు కొంచెం డిఫరెంట్ ఏంటంటే మీకు జస్ట్ మైనర్ డిఫరెన్స్, బట్ సేమ్ సైజ్ కదా, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. ఇటు వచ్చాయి. ఓకే 2 బాగానే ఉన్నాయి కదా. సో ఇందులో అయితే అది ఇంకా డార్క్ బ్లాక్ ఉంది, ఇది కొంచెం గ్రేయిష్ బ్లాక్ ఉంది. ఫస్ట్ చూసింది ఏది ఇదే కదా? అవునవును. ఇలాంటివి తీసుకున్నాం 20 వేడు. లేదు అది ఇదైనా ఓకే, దట్స్ ఫైన్. యా 2 సిమిలర్ ఉంది కదా, కొంచెం లేదు డిఫరెంట్. అమ్మా ఏం కావాలి? తీయాలా? ఎందుకు ఉరుకుతావా మొత్తం? అడుగుదామా ఇంకొకటి? ఓకే అది ఇంకోటి మనకైతే ఈ బెల్ట్ది నచ్చింది. ఇలాంటిది ఇంకోటి కూడా ఆర్డర్ చేస్తున్నాం. సో 2 అయితే ఇది తీసుకుందాం. సో ఇప్పుడైతే చైన్లో అయితే నాకు ఈ 2 బాగా అనిపిస్తున్నాయి. సో ఈ 2 అయితే బాగా అనిపిస్తున్నాయి, కానీ ఈ గోల్డ్లో బ్లాక్ రావడం వల్ల బ్లాక్ అయితే కొంచెం డిమ్ అయినట్టు అనిపించింది. సో నేనైతే గోల్డ్ విత్ వైట్ ఇది బాగా నచ్చింది దానికన్నా. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఏది నచ్చిందమ్మా ఈ 2లో? నీకు వైట్ నచ్చిందా లేకపోతే ఇది బాగుంది కదా? ఇది నా చేతికి వేద్దాం చూద్దాం. సో ఓన్లీ గోల్డ్ కలర్ మా ప్రిఫరెన్స్. ఆల్రెడీ సిల్వర్ ఇంతకుముందు తీసుకున్నాం, సో గోల్డ్లో తీసుకుందామని. సో ఇదైతే నచ్చింది. బేసికల్లీ ఇదైతే ఓన్లీ 2 తీసుకుందాం అనుకున్నాం, కానీ వాసి ఏమంటుందంటే చాలా బాగుంది, 3 తీసేసుకుందాం, 2 మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాం అండ్ 1 నువ్వు ఉంచుకొని. సో నాకు కూడా బాగా నచ్చింది. ఒకటైతే నేను ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నా. సో అప్పుడు 3 అవుతాయి అండ్ ఇంకో ఈ చైన్ అయితే తీసుకుందాం. సో 4 అయిపోతాయి. సో బేసికల్లీ మనకైతే ఇక్కడ సేల్లో అయితే ఉంది 2 for $129. సో ఒకటైతే 79 అండ్ 2 అయితే అరౌండ్ $130. సో 4 అయితే తీసుకుందాం. మనకైతే ఆఫర్ వచ్చినట్టు ఉంటుంది అండ్ మనకు కావాల్సింది కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇదైతే 4 అయితే ఇప్పుడు ఫైనలైజ్ చేసేద్దాం.
సో 3 అయితే ఇది ఫిక్స్ అయిపోయినాం. ఇదైతే నాకు ఫుల్ నచ్చిందనమాట. ఇదైతే తీసేసుకుందాం. అండ్ 4th అయితే ఇందాక చూపించాను కదా, సో దీన్ని అయితే 4th తీసేసుకుందాం. అండ్ లేడీస్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. వాసి అయితే లేడీస్లో ఏమైనా ఉందా ట్రై చేద్దామని చూస్తుంది. ఏమైనా నచ్చినాయమ్మా? పెద్ద గొప్పగా ఏం లేవంట. ఆమెకు ఓన్లీ టారీ బోర్చ్ అండ్ మైకల్ కోర్సే నచ్చుతాయి. ఫాజిల్ నచ్చవుగా అమ్మ నీకు? ఇది బాగుంది చూడు. ఇది ఎట్లుంది? ఇలాంటిది ఉందా కదా నీకు? ఇది అమ్మా ఈ బ్లూ డేల్ ఉందా నీకు? ఉందా? నేను పింకిష్ కూడా ఉన్నట్టుందిగా. ఇది సేమ్ మైకల్ కోర్స్లో ఉన్నట్టుందిగా. ఇది చూడు ఒకసారి. బెల్ట్ చూడు, ఎప్పుడు చైనే చూడకు. బెల్ట్లో ఏమైనా దొరుకుతాయేమో చూడు, చూద్దాం. సో ఈ 4 అయితే ఫైనలైజ్ చేసేసుకున్నాం మనం. సో ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోదాం. యా దట్స్ 4. యా సో మనకైతే ఈ బాక్సుల్లో ఇచ్చేసారు మనకి 4 బాక్సెస్. ఈ కలర్స్ నచ్చినాయి, ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు అయితే పేమెంట్ చేయాలి. అమ్మ పేమెంట్ చేద్దుదా. సో ఫైనాన్స్ మినిస్టర్ కమాన్ అట్లా ఇవ్వాలా? అటు ఇచ్చిన. యా అయిపోయింది మన షాపింగ్. ఒక 3 తీసుకుందామని వచ్చినాం, కానీ ఇంకా నాకు కూడా ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నాం. అయితే ఫాజిల్లో నచ్చలే అంట. ఇప్పుడు టారీకి వెళ్దాం. టారీలో పక్కా తీసుకుంటుంది. అవి 2 కాదమ్మా, వేరే కూడా ట్రై చేయి. అన్ని మైకల్ కోర్సే ఉన్నాయి. సో టారీ అయితే ట్రై చేద్దాం. వియా సరే మేము వెళ్తున్నాం. బాయ్ బాయ్, సీ యూ వియా. ఏమున్నాయి ఎవరికి? ఓ యా, ఇందాక డ్రెస్ చూసినాంగా, దాన్ని అయితే చూద్దాం ఇప్పుడు. వియా ఎక్కడికి వెళ్తున్నావు? వియా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వెళ్తున్నావా? ఓకే సరే బాయ్. ఇది చూడండి, ఆమెను దోసుకుంటూ వస్తుంది. ఈ టార్గెట్కి వెళ్ళినా, వాల్మార్ట్కి వెళ్ళినా ఈ కార్ట్ పుషింగ్ అయితే మామూలుగా ఊకనే కార్ట్ని అయితే తీసుకుంటుంది. ఏదున్నా ఎంటీ కార్ట్ని తీసుకొని పుష్ చేస్తూ ఉంటుంది. సరే వియా వెళ్దామా? బాయ్ 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 బాయ్. స్టేషన్కి అయితే వచ్చినాం. సో ఇందులో చూద్దాం ఏమైనా మంచిగా దొరుకుతాయేమో. ఏమైనా కనిపించినాయా? బాగాలేదా? నీకు ఎట్లా కావాలి? డైలీ చిన్నగా కావాలా? అది చూడు పైన. ఇదా డైలా? ఇది బాగానే ఉంది యాక్చువల్లీ. ఇదే కదా నువ్వు అంటుంది. ఇది బాగానే ఉంది, నాకు ఇది కూడా బాగానే నచ్చింది. డీజిల్ వాచెస్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ డయల్స్ చాలా పెద్దగా ఉంటాయి. డీజిల్ నాకు ఇంతకుముందు ఒకటి ఉండే, కాకపోతే ఖరాబ్ అయిపోయింది. ఈ డయల్ పగిలిపోయింది, అవుట్ ఆఫ్ వారంటీ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఏం చేయలేము, సో పడేసినాం అది. ఇంత పెద్ద డయల్స్ అయితే ఇప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడం. ఆ వాచ్ నచ్చిందా నీకు? తీసుకుంటావా? సరే మరి ఇటు ఇచ్చేసేయి. అమ్మా, ఇటు ఇచ్చేసేయి. నీదా అది? బాగుందా వాచ్? టైం ఎంత చెప్పు డాడీకి. వాట్స్ ద టైం రైట్ నౌ? రీసెర్చ్ చేసినాక అన్నీ చూసినాక నాకైతే వాచ్ స్టేషన్లో ఈ వాచ్ చాలా బాగా అనిపించింది. కాకపోతే చైన్ కాదు, బెల్ట్. సో గ్రీన్ డయల్ నాకైతే పిచ్చగా నచ్చింది. ఇదైతే ట్రై చేయమన్నా, సో ట్రై చేసింది. నచ్చిందమ్మా ఇది గ్రీన్. ఇదైతే తీసుకుందాం, ఇంకా నచ్చిందంట తనకు కూడా. సో ఇదైతే తీసేసుకుందాం. వాచెస్ అయితే కొనేసినాం, మొత్తం 5 వాచెస్ కొన్నాం. ఎన్ని కొన్నామని వచ్చినాం అన్నమా? 3 వాచెస్ కొందామని వచ్చినాం, 5 వాచెస్ కొన్నాం, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇలాంటి షాపింగ్ ఇంకోసారి నన్ను తీసుకురాకు ప్లీజ్. నా వాచ్ తీసుకోవాలంటే. సో ఇప్పుడైతే మొత్తం వాచెస్ ఆడబెట్టి ఇప్పుడైతే మనము కొలంబియాకి వెళ్దాం. కొలంబియాలో మన గిఫ్ట్ కార్డు 2 years బ్యాక్ గిఫ్ట్ కార్డు ఉంది ఎప్పుడుదో. దాన్ని 2 years నుంచి యూజ్ చేద్దామని యూజ్ చేయకుండా అంతే ఉండిపోయింది. సో ఫైనల్లీ ఆఫ్టర్ 2 years అయితే కొలంబియాకి వచ్చేసినాం. చూద్దాం ఏమైనా దొరుకుతాయో. మన గిఫ్ట్ కార్డ్ అయితే న్యాయం జరగాలి. సో ఏమైనా ఉంటే తీసేసుకుందాం. బట్ కొలంబియాలో మోస్ట్ ఫేమస్ జాకెట్స్. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి జాకెట్స్ పెద్ద వాడం. చూద్దాం ఏమైనా సమ్మర్ వేర్ దొరుకుతాయేమో. గొప్పగా ఏం లేవు కలెక్షన్లు మనకి. సో ఇంకా ఆన్లైన్లో చూద్దాం నెక్స్ట్ టైము. 2 years నుండి ఆ గిఫ్ట్ కార్డ్ అయితే వాడలేకపోయినాం. లాస్ట్కి ఏందమ్మా ఇంకో 2 years పడుతుంది ఆ గిఫ్ట్ కార్డ్ వాడడానికి. చూద్దాం ఏదైనా కొందాం. మేబీ ఫాల్కి వెళ్ళే టైంలో, వింటర్లో ఏమైనా చూడాలి, ఏమైనా మంచి జాకెట్ చూసి కొందాం. సో ఇప్పుడు ఏంది ఫుడ్ ట్రక్ వెళ్ళిపోదామా? ఫుడ్ ట్రక్ అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఐలాండ్లో ఇంత మంచిగా అసలు
జనాలు లేకుండా చూడడం ఇదే ఫస్ట్ టైం. అబ్బా ఎంత మంచిగా ఉందో. ఎందుకంటే ఎప్పుడు మనం వీకెండ్స్ వస్తాం, వీక్ డేస్ నేను ఇదే ఫస్ట్ టైం వీక్ డే రావడం. చూడండి ఫుల్ స్పేషియస్గా అయితే ఉంది మనకి. అక్కడ టిక్కా అని ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంది దూరంలో, అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని తినడానికి. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ షూటింగ్ అయితే జరిగింది యాలెన్ అవుట్లెట్స్లో 2023 మేలో. సో ఆ షూటింగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ అనమాట, ఇది చూడండి. సో ఆ షూటింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే స్టార్ట్ అయింది. సో ఈ డ్రైవే నుండే అనమాట. జనరల్గా షూటర్ అరౌండ్ ఇక్కడ ఉండి మొత్తం అయితే కాల్చడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక కారు కూడా వెళ్ళిందనమాట. అండ్ ఆ కార్ని అయితే ఏం చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే, ఒక చైనీస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అయితే చనిపోయారు పాపం. సో మన వన్ ఆఫ్ ద ఇండియన్ కూడా ఇంపాక్ట్ అయింది. సో ఆ లొకేషన్ అయితే ఇదే. ఎప్పుడు ఫుల్ క్రౌడెడ్గా ఉండే యాలెన్ మాల్ పాపము ఆ దెబ్బకి పాపము ఒక 2 months అయితే జనాలు అయితే ఇటు రావడం మానేసారు. అండ్ ఎక్స్ట్రా పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇస్తారు అనమాట. ప్రతిసారి ఇక్కడైతే మనకి పోలీస్ వ్యాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఒక తెలుగు అమ్మాయి కూడా ఇక్కడ ప్రాణాలు అయితే కోల్పోయింది. ఎంతో ఆశగా వచ్చినాం ఈ ప్లేస్ ఓపెన్ ఉంటుందని, కానీ ఈ ప్లేస్ అయితే క్లోజ్ ఉంది. ఇంకేం చేయలేము, బయట ఎక్కడైనా చూసుకుందాం. ఇంకా ఇప్పుడైతే మనకి ఇంకో పికప్ పాయింట్ ఉంది. హాయిగా మంచిగా ర్యాప్ తిందామని చూస్తే మనం ర్యాప్ అయిపోయినాం. సో వియాకి ఆకలి అవుతుందంట, ఏమైనా తీసుకుందాం దారిలో. ఇంకా ఏముందమ్మా, ఏందది చూద్దాం. హలాల్ గైస్ ఏమైనా ఉందో దగ్గరలో చూద్దాం. కాదు ఇంకేంది మనకి పికప్, బెడ్ బాత్ అండ్ బియాండ్లో ఒకటా? ఓకే బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఒక పికప్ ఉంది. అలానే టార్గెట్లో కూడా ఒక పికప్ ఉంది కదా. ఓ లోపలికి వెళ్ళాలా? సో చూద్దాం, ఫస్ట్ తినేద్దాం మరి, తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్స్లో మన పికప్ అయితే చేసుకుంటాం. ఆకలి అవుతుందని కేన్స్కి అయితే వచ్చినాం, కానీ పెద్ద క్యూ అయితే ఉంది మొత్తం డ్రైవ్ త్రూలో. మామూలు పెద్ద లైన్ లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. మేబీ ఇక్కడనే ఒక 20 minutes పట్టేటట్టు ఉంది. ఈ డ్రైవ్ త్రూలో ఇరుక్కోవడం కన్నా కార్ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళి ఇన్స్టోర్లో అయితే ఆర్డర్ ఇద్దామని వచ్చేసిన. కేన్స్ సేమ్ యాజ్ ఫూసాక్లెస్, అలబామాలో ఫూసాక్లెస్ అని ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో సేమ్ చికెన్ ఫింగర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో పోయి మన చికెన్ ఫింగర్స్ అయితే ఆర్డర్ ఇచ్చేద్దాం. మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ద బాక్స్, 3 finger, క్యానియాక్, 6 చికెన్ ఫింగర్స్. మేమైతే 6 చికెన్ ఫింగర్స్ తీసుకున్నాం. సో అందరం తినొచ్చు మంచిగా. సో దాంతోపాటు మనకు ఒక టోస్ట్ కూడా వస్తుంది. అండ్ కోల్స్లా కూడా ఉంది. నాకు కోల్స్లా ఫూసాక్లెస్లో చాలా ఇష్టం. చూద్దాం ఇది బాగుంటుందో లేదో ఇక్కడిది. సో పోయి మనం కోక్ అయితే తీసుకుందాం. వచ్చేసింది, ఇంకా కుమ్మేద్దాం. చికెన్ ఫింగర్స్, టోస్ట్, సాస్ అండ్ కోల్స్లా. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసి మనకు ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10:45 అయింది. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. సో 4 hours అయింది మొత్తం బయట నుంచి ఇంటికి రావడానికి. ఇండియాకి షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం చిన్నవి తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాం. సో అన్నీ ఇంకా బ్యాగ్స్లలో అయితే సర్దుకోవాలి. ఆల్రెడీ ఈ బ్యాగ్ అండ్ ఆ బ్యాగ్ అయితే సర్దేసినాం. సో ఇంకో బ్యాగ్ అయితే ప్రాసెస్లో ఉంది, దాన్ని కూడా చేసేయాలి. సో మొత్తం మనకైతే ఈసారి మొత్తం 6 bags ఉన్నాయి. వియా మోర్ దెన్ 2 years కాబట్టి వియాకి కూడా ఫుల్ టికెట్ అనమాట. సో మొత్తం 6 bags అండ్ 3 cabin bags అయితే ఉంటాయి. వియాకి క్యాబిన్ బ్యాగ్ ఏం తీసుకోవట్లేదు, బికాస్ బరువు కదా, మళ్ళీ మోత్ ఎక్కువ. సో 6 bags చాలు మనకి. ఇది మన ఇండియా షాపింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.